ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వ అధికారులను తన అనుచరులతో బెదిరించి ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జా చేసి భూ కబ్జాదారులకు సహకరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజీ అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభుదాసు, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సోమిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సీను, మధు, రమేష్, యువజన నాయకులు కమలేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. నెలలైనా ఇప్పటి వరకు ఒక్కరికంటే ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ రకంగా అలివి కాని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలను అటకెక్కించి 420 హామీలను పట్టించుకోకుండా 17 నెలలు మమా అనిపించుకున్నాడు. 46 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది తప్ప తెలంగాణకు ఒరిగింది ఏం లేదు. ఇక్కడ కడియమేమో బీఆర్ఎస్ పార్టీకి నమ్మక ద్రోహం చేసి కాంగ్రెస్కు పోయిందని చెప్తా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ను తొక్కేస్తున్నారని అసలు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా మాకు ఇల్లు ఇవ్వడం లేదు, మమ్మల్ని తొక్కేస్తున్నారని అసలు కార్యకర్తలు బాధపడుతున్నారు. తన అనుచరులతో కడియము తన అనుచరులతో భూ కబ్జాలు చేయిస్తా ఉన్నాడు. లేటెస్ట్గా శివునిపల్లిలో తన అనుచరుడు ప్రభుత్వ స్థలాన్ని పక్కా సర్వే నెంబర్ వేసి కబ్జా చేసుకొని అమ్మే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ అధికారులు కడియం శ్రీహరికి భయపడి కడియం శ్రీహరి అడుగులకు మడుగులొత్తుతూ కబేదారుగా పనిచేసే కొందరు అధికారులు ఉండడం వల్ల భయంతోనా భక్తితోనా తెలియదు కానీ భూ కబ్జాలకు పాల్పడుతున్న అనుచరులకు సహకరిస్తున్నాడు. తప్పకుండా ప్రభుత్వ పరంగా చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పకుండా అందరి మీద చర్య తీసుకునే వరకు మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా కడియం అనుచరులు భూ కబ్జాలే కాకుండా అరాచకాలు చేస్తూ ఉన్నారు. డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే సంస్కృతికి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెవెన్యూ అధికారులను బాధ్యులను చేసి గ్రామ కార్యదర్శి, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ను బాధ్యులు